గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత కిచెన్. సో ఈ రోజు వచ్చేసి నేను మీకు చెక్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ చెక్లీని ఇంట్లోనే ప్రిపేర్ చేసేయండి. ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ. అండ్ ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని వాటర్ అనేది తీసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వేస్తున్నా. సో మీరు చేసే క్వాంటిటీ బట్టి జీరా సాల్ట్ అనేది వేసుకోండి. అలాగే ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నా. కారం తీసుకునేసిన తర్వాత ఇందులోకి కారం వేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేస్తున్నా. వేసిన తర్వాత ఇందులోకి 1 కప్ శనగపిండి యాడ్ చేస్తున్నా. శనగపిండి ఎందుకు వేసుకోవాలి అంటే సో బియ్యం పిండి ఒకటే వేసి మనము చెక్లీలు చేస్తే కనుక చాలా గట్టిగా అనేది వచ్చేస్తాయి చెక్లీలు. సో అందుకే సో మనకి మీడియంగా ఉండాలి. సో చెక్లీలు టైప్లో ఉండాలంటే 1 కప్ మనము శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా. సో శనగపిండి వేసుకునేసిన తర్వాత నేను చూపించిన కప్తోనే ఒక 4 కప్స్ మనము బియ్యం పిండి యాడ్ చేసుకునేసి పిండి అనేది బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. బాగా స్మాష్ చేసుకొని పిండి అనేది కలుపుకునేసిన తర్వాత ఇలా ఒక హాఫ్ అన్ అవర్ మనము ఈ పిండిని పక్కకు పెట్టేసేయాలి. అప్పుడు అంతా బాగా కొంతసేపు నానిన తర్వాత మనకి చెక్లీలు అనేది బాగా వస్తాయి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసేయండి. మీరు అర్జెంట్గా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత నేను సో మనము చెక్లీలు వత్తే మిషన్ అనేది తీసుకునేసి ఇందులోకి కొంచెం కొంచెమే మనము ఇలా పెట్టుకునేసి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయింది. ఇందులోకి మనము వత్తేద్దాం. ఓకేనా. సో మీరు చెక్లీలు అనేది ఎలా వేసుకోవాలో అనేది సో మీ ఇష్టం. సో మీకు ಯಾವ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసి చూపిస్తున్నా. లేదంటే చిన్నగా కూడా వేసుకోవచ్చు నార్మల్గా. లేదంటే మీకు ఇంకా వేరే డిజైన్ కావాలంటే దానిలో కూడా వేసుకోవచ్చు. నేనైతే సో ఈ డిజైన్లో వేసి చూపిస్తున్నా. సో ఇంకా మీరు ఇంత పెద్దగా వద్దు అనుకుంటే చిన్న చిన్నగా కూడా వేసుకోవచ్చు. సో చిన్న చిన్నగా టైం వేస్ట్ ఎందుకు అనేసి నేను పెద్దగా ఒకేసారి చేస్తున్నా ఇలా. సో ఇంకా మనకి కొద్దిసేపు మనము ఆయిల్లోనే పెట్టేసేయాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు సో ఇలా ఉన్నప్పుడు మనము తీసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు పక్కకు తీసేసి సో మరొకసారి ఇలానే వేసేద్దాం. ఇంతే చెక్లీలు మనము ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. సో చిన్న పిల్లలు కూడా ప్రిపేర్ చేస్తారు చెక్లీలు అనేది. సో ఈజీగా ప్రిపేర్ చేసుకునేయచ్చు. సో మనం కారం సాల్ట్ ఇవన్నీ మనము సరిగా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. సో చాలా ఈజీగా మనము ఈ చెక్లీలు అనేది ప్రిపేర్ చేసేయచ్చు. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ అయితే. ఇప్పుడు సో నేను చూపించిన క్వాంటిటీకి ఒక 10 దాకా మనకి ఇలా చెక్లీలు అనేది ప్రిపేర్ అవుతాయి. సో నేను ఒక 4 వేసి నేను మీకు చూపిస్తున్నా. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.